ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పేదల సేవలో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమంపై లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ డిఆర్డీఏ జీఎస్డబ్ల్యూ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో పెన్షన్లు, ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ పై సమీక్ష నిర్వహించారు. అన్ని మండలాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన స్వర్ణగ్రామ వార్డు సిబ్బందితో జిల్లాలో కొన్ని మండలాల్లో సంతృప్తి స్థాయి తక్కువగా ఉండటానికి గల కారణాలు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రూపంలో లబ్ధిదారులకు అందిస్తుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన పేదల సేవలో కార్యక్రమం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నెల నేరుగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ పెన్షన్ల పంపిణీకు సంబంధించి జిల్లాలో లబ్ధిదారుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫీడ్బ్యాక్ ను సేకరిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ జి శ్రీనివాస్, స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాలరావు, డిపిఎం పింఛన్లు రాజరాయ్, అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.